ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. శివాయ గురవే నమః. 99 టీవీ ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా నవంబర్ 14, 2024 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి తిథి. ఈరోజు సూర్యోదయం 6:24, సూర్యాస్తమయం 5:37. ఈరోజు తిథి శుక్ల త్రయోదశి పగలు 9:42 వరకు. అట్లాగే చతుర్దశి మరుసటి రోజు తెల్లవారుజామున 6:19 వరకు. నక్షత్రం అశ్విని నక్షత్రం రాత్రి 12:32 వరకు. యోగం సిద్ధి యోగం పగలు 11:28 వరకు. కరణం తైతుల కరణం పగలు 9:42 వరకు. అలాగే గరజీ కరణం రాత్రి 8 గంటల వరకు. వణిజకరణం మరుసటి రోజు తెల్లవారుజామున 6:19 వరకు. అమృత ఘడియలు సాయంత్రం 6:07 లగాయతు 7:32 వరకు. దుర్ముహూర్తం పగలు 10:08 లగాయతు 10:53 వరకు. వర్జం రాత్రి 8:58 లగాయతు 10:23 వరకు. ఈ రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. ముఖ్యమైన పనులు, అగ్రిమెంట్లు, చెక్కుల మీద సంతకాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని సంతకాలు చేయడం ఇలాంటివన్నీ కూడా దుర్ముహూర్తం సమయంలో, వర్జం సమయంలో, రాహుకాలం సమయంలో చేయకుండా ఉండడం అనేది మంచిది. ఈరోజు అమృత గడియలు సాయంత్రం 6:07 లగాయతు 6:07 లగాయతు 7:32 వరకు అమృత గడియలు ఉన్నాయి. ఆ సమయంలో ముఖ్యమైన కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ఈరోజు విశేషం ఏంటంటే వైకుంఠ చతుర్దశి అంటారు. ఎందుకంటే త్రయోదశి ఉదయమే వెళ్ళిపోతుంది కాబట్టి చతుర్దశి వస్తుంది. వైకుంఠ చతుర్దశి అని అంటారు. విష్ణు భక్తులు చాలామంది ఈ వైకుంఠ చతుర్దశి రోజు ఉపవాసాది కార్యక్రమాలు చేస్తుంటారు. ముఖ్యంగా గురువారం కార్తీక మాసంలో శుక్లపక్షంలో త్రయోదశి సూర్యోదయంతో కూడుకుని వచ్చిన గురువారం కాబట్టి పరమేశ్వరుడికి విశేషమైన పూజలు ప్రీతికరం. ఈ కార్తీక మాసమే పరమ పవిత్రమైన మాసం, శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కాబట్టి ఈరోజు మీరు చేసే శివార్చన, అభిషేకము, శివాలయ సందర్శనము, శివుడికి బిల్వదళార్చన ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చాలా ఐశ్వర్యప్రదంగా ఉంటాయి. ఈరోజు శ్రాద్ధ తిథి చతుర్దశి కార్తీక మాస శుక్లపక్ష చతుర్దశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మని నిర్వర్తించడం అనేది మన విధి. మీ కుటుంబంలో ఎవరైనా కార్తీక మాసంలో శుక్లపక్ష చతుర్దశి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధాన్ని నిర్వర్తించడం మన విధి విధాయకం. అట్లాగే శ్రాద్ధ కర్మను తప్పకుండా పితృదేవతలకు చేయడం వల్ల మీ వంశాభివృద్ధి, మీ పిల్లలు చక్కటి ప్రయోజకులై అభివృద్ధిలోకి వస్తారు. ఈ రోజంతా కూడా శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః అనే మంత్రంతో మనం పరమేశ్వరుణ్ణి ధ్యానించి మనసులో జపించుకున్నట్టయితే చక్కటి ఐశ్వర్యప్రదంగా గురువు అనుగ్రహం లభించి చక్కటి జీవితంలో మార్గదర్శకత్వం ఏర్పడుతుంది. పరమేశ్వర అనుగ్రహం లభిస్తుంది. పరమేశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శుభం లాభం జయం.